సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆత్మీయ విషయంలో హెచ్చిస్తాడు ఆయన. ఆయన నిన్ను హెచ్చించటానికే లోకము నుండి ఆయన ఇంట్లోకి నిన్ను తీసుకొచ్చాడు. ఇది ఇమ్మాన్యుయల్ చర్చ్ అని దయచేసి అనుకోకండి. ఇదేదో పాస్టర్ రాజశేఖర్ అయిన తర్వాత ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్, లేకపోతే వాళ్ళ భార్య, దయచేసి వీఆర్ నథింగ్. మేము కేవలం ఒట్టివారం, వెర్రివారం. మిమ్మల్ని బుద్ధిమంతుల్నిగా చేయటానికి, మేము బలహీనులై మిమ్మల్ని బలపరచటానికి ఆ కృపగల దేవుడు మమ్మల్ని ఈ స్థలంలో పెట్టాడు. మిమ్మల్ని దేవుడు హెచ్చించాలని ఆశ. నేను అప్పుడప్పుడు అంటాను, మీ పిల్లలు డాక్టర్లు కావాలి, మీ పిల్లలు ఇంజనీర్లు కావాలి, మీ బిడ్డలు ప్రపంచ దేశంలో అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి. మీరు బలపడాలి, మీరు బలపడాలి. అందరికంటే ఎక్కువగా మీ ఊర్లో నుండి మీరు వస్తూ ఉంటారు. బైబిల్ తీసుకొని వచ్చేటప్పుడు, ఓ వీళ్ళు మందిరానికి వెళ్తారు, మన ఊర్లో దేవుళ్ళు లేరా, మన ఊర్లో దేవతలు లేవా, ఓ వీళ్ళ పేరు ఎంఆర్ఓకి చెప్పి రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రతి ఒక్కటి క్యాన్సల్ చేపిస్తాం. చేసినా పర్వాలేదు, నేను దేవుని దగ్గరికి వస్తున్నా. వచ్చి నీవు అభివృద్ధి కాలేదంటే ఆయన మాటలు శ్రద్ధగా వినలేదు. రెండవది, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని నువ్వు పాటిస్తే ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన పేరు యేసు. హల్లెలూయా. ఆయన పేరేమిటి? ఆయన పేరేమి? యేసు.